బోలో గణేష్ మహారాజ్ కి జై. రంజాను గణేష్ చవితి ఘనంగా జరిగాయండి. నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఫెస్టివ్ మూడ్ నెలకొనుంది. కొన్ని చికాకులు ఉన్న మాట వాస్తవం, అది కాసేపు పక్కన పెడదాము. మేము ఎవరి గోల వారిది కార్యక్రమంలో భాగంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించామండి. ఇప్పుడు నాయకులందరూ వస్తున్నారు, స్వామిని దర్శించుకుంటారు, ఇక్కడే అప్డేట్స్ అన్ని మాట్లాడతారు. వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతాను. మరొక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వాలంటీర్స్ మండపం క్లీన్ చేయండి. విఐపీలు అందరూ వచ్చేస్తున్నారు. మూడు కోసం ఒక మంచి పాట పెట్టు. బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 తప్పండ్రా బాబు, బావలు సయ్యా ఏంట్రా బాబు. దేవుడు మండపం పాట మాట్లాడండి. ఇలాకి జవాని ఏంట్రా బాబు, దేవుడే ఉలిక్కి పడతాడు. దేవుడు పాట ఏదైనా పెట్టండి, విఐపీలు వచ్చేస్తారు. వరేవా నీ కథలన్నీ చూస్తూనే ఉన్నా, వస్తూనే ఉండి బిడ్డ నీ సంగతి చెప్తాను. కేసీఆర్ గారు నమస్కారం. నమస్కారం. కేసీఆర్ గారు వచ్చారు. ఏందా జబర్దస్త్ గాడ్ సార్. మామూలుగా గడ్డి, వెదురు బొంగులు, మట్టి అలాంటి వాటితో చేసాం సార్. నిమజ్జనం చేస్తే హాఫ్ అన్ అవర్లో నీళ్ళలో కరిగిపోతుంది సార్ విగ్రహం. సార్ వెరీ పవర్ఫుల్ గాడ్. దండం పెట్టుకుని కావాల్సింది కోరుకోండి సార్. స్వామి వినాయక గణపతి గజానన నమస్తే. నువ్వే మాకు అండగా ఉండాలి. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ మాకైతే మా తెలంగాణ రాలే. 4.5 కోట్ల మంది ప్రజలు మాకు తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని అరుస్తూ ఉంటే సిగ్గు ఎగ్గులేని ప్రభుత్వం ఇట్లా ఊలుకు పలుకు లేకుండా గమ్మునుంది. ఇక నా నోటికైతే బూతులు వస్తున్నాయి కానీ నువ్వు గిట్లా ఉన్నావని సముదాయించుకుంటున్నా. వినాయకుడిని కూడా వదలరా? మొన్నటిదాకా తిడదామంటే రంజాన్ మాసం అయింది, ఇప్పుడు గిట్లా తిడదామంటే నీ నవరాత్రులు అని చెప్పి ఊకుంటున్నా. నాకు నోరైతే వస్తుంది కానీ నోట్లోకి వెళ్ళి బూతులు వస్తలే. ఆయనకి తెలంగాణ సీమాంధ్ర తేడాలు ఉండవు సార్. గా సీమాంధ్రులు ఒక్క జగన్ కోసం 29 మంది రాజీనామాలు గిట్లా చేసిర్రు. 4.5 కోట్ల మంది ప్రజల కోసం మా ఎమ్మెల్యేలు ఒక్కరైనా రాజీనామా చేసిర్రా? ముందుగాలు చేసిన రాజీనామాలేమో ఉపయోగం లేకుండా బాయే. అందుకే చెప్తా ఉన్నా స్వామి, బాంచని నీ కాలు మొక్తా. గా సమైక్యవాదుల తిత్తి తీసే శక్తి గిట్లా మాకు ఇవ్వు. తిత్తి తీస్తారా? నీ పుణ్యాన్ని ఈ ఏడాదికి ఇట్లా తెలంగాణ అత్తే వచ్చే ఏడాది ధూమ్ధామ్గా నీ సవితిని మా తెలంగాణలో నేను జరిపిస్తా. మీ అప్లికేషన్ దేవుడు పరిశీలిస్తాడులే కానీ. సార్ రోసే గారు ఇంత హడావుడిగా వస్తున్నారండి సార్ ఈరోజు. సార్ రోసే గారు మీరు ఇప్పుడు గవర్నర్ సార్. ನಮ್ಮ ಪಿಳಿಯರ್ ಸ್ವಾಮಿಗೆ ಸ್ವಾಮಿ ವಿನಾಯಕ ಪಿಳಿಯರ್ స్వామి వణకం నమస్కారం దాసోగం. ఆ స్వామి నన్ను క్షమించు. ఆ తమిళనాడు గవర్నర్ అయినటువంటి సంతోష సమయంలో ఇలా తమిళ పాటకి స్టెప్పులు వేసుకుంటూ వచ్చాను తప్ప మరొకటో ఇంకొకటి కాదు. ఇక నా జీవితంలో వేరే కోరికలు కూడా లేవు. ఏవైతే కోరారో వాటన్నిటి కూడా ఒకటొకటిగా అన్ని ఇచ్చావు. వణకం నమస్కారం గణపతి, నమస్కారం స్వామి, నమస్తే. ఇక చిరంజీవి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాదు, బాధ్యతలు కూడా కొన్ని తీసుకోవాలా. అట్టనే మరి 29 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరిగేది అనుకున్నది.
ఒక్క సీట్ కూడా పోకుండా అన్ని కూడా గెలిపించాలా? ఆహా, అదేమంత ఈజీ కాదు సీఎం గారు. అయినా నిన్నగాక మొన్న ఈ పార్టీలోకి వచ్చిన నా నెత్తిన ఇంత బరువేస్తే నేను మోయగలనా? మీ పార్టీలో కాకలు తీరిన శక్తిమంతులు, కురువృద్ధులు వీళ్ళంతా ఏమైనట్టు? నన్ను అటు అనేదానికి లేదు, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలా? సరే, ఇప్పుడైతే ప్రోగ్రామ్ టైం అవుతా ఉంది, మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇదికేం తక్కువ లేదు, పదండి అడుగుదాం. రండి సార్, ప్రజెంట్ సీఎం ఫ్యూచర్ సీఎం ఒకేసారి వస్తున్నారు. జరగండి సార్, జరగండి సార్. జరగండి. హలో సార్, హలో సార్. ఎన్నప్ప బడ్ కిషోర్ దాసు, ఎన్నయ్య ఇది పద్ధత? ఇది నల్ల ఇళ్ళ మంచి పద్ధతి కాదు. అలాగంటే అలా సార్. నన్ను ఎవరు అనుకుంటున్నావా? సోయానా తమిళనాడు గవర్నరే. అలాంటి నన్ను కై పట్టుకుని లాగేస్తావా? అర్రా, సారీ సార్, సారీ సార్, సారీ సార్. అసలు నమ్మ ప్రోటోకాల్ తెలుసట నీకు? నా ప్రోటోకాల్ తెలుసా? ఏ ఆకేషన్ నీకు అసలే తెలియదు. ప్లీజ్ సార్, మీరు గవర్నర్ అయిన విషయం నాకు ఇంకా బుర్రకి ఎక్కలేదు సార్. అసలు నీకు బుర్ర అనేది ఉంటే కదా. నెంబర్ 1, గవర్నర్ని తోలాడకూడదు. నెంబర్ 2, గవర్నర్ మీద జోకులు సెటైర్లు వేయకూడదు. మీ మీద సెటైర్లు వేయండి సార్. నెంబర్ 3, మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా నేను రావాలంటే కుదరదు. నాకు ఎప్పుడైతే రావాలనిపిస్తుందో అప్పుడే వస్తా. అవళదా? ஆமா, அவ்வளவுதான். அவளதா? கேட்டதும் அவ்வளவுதான். சரி சரி. நீங்க பார்க்க போறது எவரிகோல வருதை. இப்போ ஒரு பிரேக் எடுக்கலாம். பிரேக்.